అక్రమ సంబంధాలు సహజీవనాల గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే పెళ్ళైన వాళ్ళు, భర్తను వదిలేసిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, ఇలా వేరే వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. పిల్లలు ఉండగానే బయట వ్యక్తులతోటి వేరే వేరే భర్తలతోటి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏదో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పిల్లలు రేపొద్దున ఏ రకంగా చెడిపోతారని కొంచెం కూడా ఆలోచించరు. ఆడపిల్లలు ఉన్న తల్లులైతే ఈ విషయాన్ని బాగా గమనించుకోవాలి. ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. రేపొద్దున మీ పిల్లలు కనుక పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మని ప్రశ్నించే పరిస్థితి, అమ్మ ఇతను ఎవరు, మా నాన్న కాదు కదా, నువ్వు ఎందుకు ఇతనితో ఉంటున్నావని పిల్లలు ప్రశ్నించి పిల్లలు గొడవ పెట్టుకునే పరిస్థితి, పిల్లలు చెడిపోయే పరిస్థితి. అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని పిల్లలు కనుక అడిగారనంటే ఈ తల్లి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదో వయసులో ఉన్నామని మనకెవరు మగతోడు లేదని చెప్పేసి వేరే వేరే వాళ్ళతోటి కనెక్షన్లు పెట్టుకున్నారు అని అంటే అవి రేపు ఎన్ని ప్రమాదాలకు దారితీస్తాయో ఇప్పుడు అర్థం కాదు. చూడండి, అవతల వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర ఏదో ఆశించి వస్తారు తప్ప వాళ్ళు ఊరికే ఎందుకు వస్తారు చెప్పండి. సరే ఎవరూ లేరు కదా, తోడుంటాడని సరే అతనితో ఉంటున్నానని మీరు అనుకున్నారనుకోండి, అవి కొన్ని రోజుల తర్వాత అతను ఏం చేస్తాడు తెలుసా, మీ మీద అథారిటీ చేస్తూ ఉంటాడు. మీరు ఎక్కడికన్నా వెళ్తే అనుమానిస్తాడు, మీరు ఎవరితోన్నా మాట్లాడితే అనుమానిస్తాడు, మీరు ఏదైనా కొనుక్కున్న పిల్లల్ని ఏదైనా బాగా చూసినా సరే అతను సహించలేని పరిస్థితి, మీ పిల్లల్ని దూరం పెట్టే పరిస్థితి, ఏ కోపం వచ్చినా సరే మీ పిల్లల మీద కసి తీర్చుకునే పరిస్థితి. ఎందుకనంటే అతని పిల్లలు కాదు కదా, కన్న తండ్రి అయితే ఆ ప్రేమ ఉంటుంది, కానీ బయట నుండి వచ్చిన వాడికి మీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది చెప్పండి. మీ మీద దొంగ ప్రేమను చూపించి మిమ్మల్ని అవసరానికి వాడుకుందామని చూస్తాడు తప్ప అక్కడ మీ పిల్లల మీద ప్రేమను చూపించడు. పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు కూడా వాటి ప్రభావం పెద్దగా కనబడదు. ఈ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు చూసారా, అప్పుడు మీ ఇద్దరు అక్రమ సంబంధానికి ఆ పిల్లలు అడ్డొస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు చేసే పనులన్నీ పిల్లలు గమనించే పరిస్థితి, పిల్లలు కూడా ఏంటి మా అమ్మ ఇలా చేస్తుందని చెప్పేసి పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అదే ఆడపిల్ల ఉందనుకోండి, ఆ ఆడపిల్ల కూడా మా అమ్మ చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తే తప్పు ఏంటని ఆ పిల్లలు కూడా ఎవరెవరితోనో కనెక్షన్లు పెట్టుకొని చెడు తిరుగుళ్ళు తిరిగే పరిస్థితి. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే ముందు తల్లులు కరెక్ట్గా ఉండాలి. నిన్న కూడా చూసాం, నిన్న ఆ ప్రేమ జంట ఇలా అయిపోయిందని అనగానే తల్లిని అందరూ కూడా తిడుతున్నారు. తల్లి ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని వేరే అతన్ని ఇంట్లో పెట్టుకోబట్టే కూతురు ఈ రకంగా తయారైందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా కొంత కారణమే. ఆవిడ ఏదో బతుకు తెరువు కోసం ఎవడో వచ్చి ఏదో ఆదుకుంటాడని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది, కానీ ఈ రోజున కూతురు బతుకు నాశనం అయిపోయిందని అంటే మరి తల్లి కారణమైనట్టే కదండి. ఇప్పుడు ఈ రోజున కూతురు ప్రశ్నిస్తుంది, నువ్వు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పు ఏంటని కూతురు అడిగిందనుకోండి, ఈ తల్లి ఏం సమాధానం చెప్తుంది? కాబట్టి అక్రమ సంబంధాలని దయచేసి ఎవరు కూడా పెట్టుకోకండి. కొంచెం కష్టమై ఇబ్బంది ఉన్నా సరే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత అమ్మ మా కోసం ఎంత కష్టపడిందని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇలాంటి పిచ్చ పిచ్చ తిరుగుళ్ళు తిరిగి వేరే వేరే వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటే పిల్లలు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదేమో కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మీరు చేసే వ్యధవేషాలన్నీ పిల్లలు గమనిస్తారు. ఆడవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నారు అని అంటే అది కొంతకాలం తాత్కాలికంగా ఉంటుంది తప్ప వాళ్ళు ఏమీ మిమ్మల్ని శాశ్వతంగా చూడరు. వాళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారు తప్ప పెళ్లి చేసుకునే కనెక్షన్ మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే మీ వెనకాల ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, అవతల వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? వాడికి భార్య పిల్లలు ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అసలు పెళ్ళి అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మీరు అక్రమ సంబంధం పెట్టుకుని కొన్నాళ్ళ తర్వాత అతను దూరం పెట్టారనుకోండి, మీ మీద ఏ రకంగా కసి తీర్చుకోవాలని రకరకాల ప్లాన్లు వేస్తారు. ఆ కోపాన్ని తీసుకొచ్చి మీ పిల్లల మీద కూడా చూపించవచ్చు. ఈ అక్రమ సంబంధాల వల్ల ఏంటంటే ముందు మనశ్శాంతి లేకుండా అయిపోతారు. మీరు వాడిని వదిలేసినా సరే వాడు వచ్చి మిమ్మల్ని వదలడు. జీవితాంతం మిమ్మల్ని జలగబట్టుకున్నట్టు మిమ్మల్ని పీడిస్తూనే ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వు నాతో తిరిగావు, నువ్వు నాతో ఉన్నావు, ఇప్పుడు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు వేరే వాడిని చూసుకున్నావా, లేకపోతే నువ్వేంటి కొత్త కొత్త కథలన్నీ చేస్తున్నావు అని చెప్పేసి రకరకాల అనుమానాలని మీ మీద పుట్టించే పరిస్థితి. మీ వాడు ప్రశాంతంగా ఉండడు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. ఒక అమ్మాయి చెప్తుంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక అతనితో ఇలాగ అక్రమ సంబంధం పెట్టుకుంది, తర్వాత వాళ్ళ మధ్యన గొడవ వచ్చి అతను వదిలేసింది, దూరంగా వెళ్ళిపోయి బతుకుదామని చెప్పేసి వేరే ఊరికి వెళ్ళిపోయి వేరే ఫ్యాక్టరీలో ఎక్కడో పనిచేస్తుందంట. అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి నానా రభస గొడవ చేసి ఈ అమ్మాయి పరువంతా తీశాడంట. అంటే చూడండి, వాడేవి పెళ్లి చేసుకున్నవాడు కాదు, కానీ ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. ఎందుకనంటే కొన్నాళ్ళ పాటు అతనితోటి సహజీవనం చేసింది, నచ్చలేదు, గొడవలు వచ్చి వదిలేసేసరికి నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తావు, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి నువ్వు వేరే వాడిని చూసుకున్నావా, వేరే ఓ చోటకి ఎందుకు వెళ్ళిపోయావు అని ఒక రకమైన కసి పెట్టుకుని ఆ అమ్మాయిని ఎక్కడా ప్రశాంతంగా బతకని
బతకనివ్వకుండా నానా రచ్చరచ్చ చేసి పరువంతా తీసేస్తున్నాడు. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇలాగ బాధలు పడేవాళ్ళు కూడా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు ఏదో మనల్ని ఉద్ధరించేస్తాడు అనుకుని బయట వాడిని తెచ్చి ఇంట్లో కనుక పెట్టుకున్నారని అంటే మీ పీక మీద మీరు కత్తి పెట్టుకున్నట్టే. వాళ్ళు నిజంగా పక్కలో పావును పెట్టుకుని బతికినట్టే అవుతుంది. కాబట్టి ఇలా అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. పరాయి మగవాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టారని అంటే ఆ ప్రభావం అంతా మీ పిల్లలపైన చూపెడుతుంది. మీ పిల్లలు పెద్దయి మిమ్మల్ని ప్రశ్నించారు అని అంటే మీరు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే తల్లులు ఎప్పుడు కూడా పిల్లల ముందర లోకువైపోకూడదు, పిల్లల ముందర తలదించుకునే పరిస్థితి రాకూడదు అని అంటే కొంచెం కష్టపడి పిల్లల్ని చక్కగా చదివించుకుని వాళ్ళని పెద్ద చేసుకున్నారని అంటే గొప్ప తల్లిగా మంచి పేరు తెచ్చుకుంటారు. అవి లీగల్గా చూసినా కూడా వాడి దగ్గర నుంచి మీకు ఏమన్నా ఆస్తులు వస్తాయా? రేపొద్దున వాడు ఏమన్నా చేస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటి? వాడు ఏమన్నా మీకు ఏమన్నా డబ్బు తీసుకొచ్చి పెడతారా? చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే పాపం వీళ్ళు సంపాదించి వాడిని మేపుతూ ఉంటారు. ఏదో ఒకటి మాయమాటలు చెప్పేసరికి పాపం ఈ ఆడవాళ్ళు కష్టపడి తెచ్చుకున్న రూపాయిని తీసుకొచ్చి వాడి చేతిలో పెడతారు. ఇవి అక్రమ సంబంధాల వల్ల ఉండే అనర్థాలు ఇలా ఉంటాయి అన్నమాట. వాడి దగ్గర నుంచి మీకు ఏమీ ఆస్తులు రావు, వాడు వచ్చి లీగల్గా మిమ్మల్ని పెళ్లి చేసుకోడు. ఒరే రేపు నా పిల్లలు ఉన్నారా, నా పిల్లల బాధ్యత చూస్తావా అని అంటే మీ పిల్లల్ని అస్సలు పట్టించుకోడు. అలాంటి వాడి వల్ల మీకు ఏంటి ఉపయోగం చెప్పండి? దేనికి మీరు బయట వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి? ఇలాంటివన్నీ ఏంటంటే మొదట్లో ఆలోచనలు రావు. ఇలాంటివన్నీ వాడు ఏదో మాయమాటలు చెప్పేసరికి వాడు మమ్మల్నే పోషించేస్తాడని మీరు అనుకుంటారు. మీ సొమ్మునే దొబ్బేసి మిమ్మల్నే రివర్స్లో దెబ్బలాడే పరిస్థితి. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే ఇలాంటి బయట వెధవలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టకండి. భర్త లేకపోయినా సరే, భర్త తాగుబోతే అయ్యి మంచివాడు కాకపోయినా సరే పిల్లల్ని చక్కగా పెంచుకుని చదివించుకునే ఆడవాళ్ళు కూడా మన ముందు ఎంతోమంది కనబడుతున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళి మీ కుటుంబంలో లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకోకండి. వాటి వల్ల ఎంత ప్రమాదం అనేది మీకు మొదట్లో ఉన్నప్పుడు తెలీదు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ విశ్వరూపం ఏంటనేది తెలుస్తుంది. ఒకవేళ ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభావం మీరు చేసిన తప్పుల వల్ల మీ ఆడపిల్ల కూడా చెడిపోయే పరిస్థితి. పొద్దున్న మీ ఆడపిల్ల కూడా ఇలాగే చెడు తిరుగుళ్ళు తిరిగిందనుకోండి, తల్లిగా మీ మనసు ఎంత బాధపడుతుంది? ఇప్పుడు కూడా మన పిల్లలు మనల్ని ప్రశ్నించే పరిస్థితి రాకూడదు. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటానని ఇప్పుడు ఆ కూతురు అడిగే పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఏ తప్పు చేసినా కూడా మనం సహించలేం, కానీ మనం తప్పు చేయడానికి మాత్రం రెడీ అయిపోతాం. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి. తల్లులు ఎవరైనా సరే కొంచెం కష్టమైనా సరే పిల్లల్ని ఓపికగా చక్కగా చదివించుకోండి. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని బయట వాళ్ళని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారని అంటే పావుకు పాలు పోసినట్టే అవుతుంది. మీ సొమ్ము తినేసి రివర్స్లో మిమ్మల్ని తిట్టే పరిస్థితి, మీ పరువు తీసే పరిస్థితి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా మీ పిల్లల్ని చక్కగా బాగా చదివించి వాళ్ళని ప్రయోజకులను చేయండి. అప్పుడు మీరు మంచి తల్లిగా ఒక మంచి పేరుని తెచ్చుకుంటారు.